ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. కాలచక్రం తెరిచిన 3 ద్వారాలు. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం సాధారణ జాతకం కాదు. ఇది ఒక రహస్యం. మీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మూసివేయబడి ఉన్న ఒక ద్వారం గురించి. కాలం కొన్నిసార్లు మనకు పరీక్షలు ఇస్తుంది, మరికొన్నిసార్లు అవకాశాలు ఇస్తుంది. కానీ అరుదుగా మాత్రమే మన జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతాలను ఇస్తుంది. అలాంటి సంకేతాలే 25, 26, 27 తేదీలలో మకర రాశి వారికి కనిపించబోతున్నాయి. ఈ 3 రోజులను ఒక పురాతన ఆధ్యాత్మిక కథ రూపంలో అర్థం చేసుకుందాం. మొదటి ద్వారం 25వ తేదీ. పురాణాల ప్రకారం ఒకసారి హిమాలయాలలో ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉండేవాడు. అతని దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి, గురుదేవా, మనిషి జీవితంలో అదృష్టం ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. అప్పుడు మహర్షి నవ్వి, అదృష్టం రావడం కాదు, మనిషి దాన్ని గుర్తించే స్థితికి చేరుకోవాలి అని చెప్పాడు. మకర రాశి వారికి 25వ తేదీ ఇదే సందేశాన్ని తీసుకురాబోతుంది. శని ప్రభావం. మకర రాశికి అధిపతి శని. శని ఎప్పుడూ ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఇచ్చేది శాశ్వతంగా ఉంటుంది. 25వ తేదీన శని ప్రభావం మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయబోతుంది. గతంలో మీరు కోల్పోయిన అవకాశం లేదా చేయలేకపోయిన పని మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఒక వ్యక్తి కావచ్చు. ఆశ్చర్యకరమైన సంకేతం. ఈరోజు మీరు 3 సార్లు ఒకే సంఖ్యను చూడవచ్చు. ఉదాహరణకు 3 1, 3 2, 3 7. ఆధ్యాత్మికంగా ఇవి విశ్వం మీతో మాట్లాడుతున్న సంకేతాలుగా భావిస్తారు. అంటే సిద్ధంగా ఉండు, మార్పు దగ్గరలో ఉంది అని. ధనయోగం. 25వ తేదీ మధ్యాహ్నం తర్వాత ధన సంబంధమైన ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన డబ్బు రావచ్చు. ఎవరైనా అప్పు తిరిగి ఇవ్వవచ్చు, లేదా మీకు రావాల్సిన అవకాశం మీ వైపు రావచ్చు. కుటుంబంలో మార్పు. మీ ఇంట్లో గత కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఒక పెద్దవారి మాట వల్ల కుటుంబంలో శాంతి ఏర్పడవచ్చు. ఆ మాట సాధారణంగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సందేశం. ఈరోజు ఉదయము లేదా సాయంత్రం శివాలయ దర్శనం లభిస్తే చాలా మంచిది. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మనసులో ఉన్న భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాలచక్రం మొదటి హెచ్చరిక. 25వ తేదీన మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఆ నిర్ణయం చిన్నదిగా కనిపిస్తుంది, కానీ అదే భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. కాబట్టి తొందరపడకండి, శాంతంగా ఆలోచించండి. రాత్రి తర్వాత వచ్చే సంకేతం. ఈరోజు రాత్రి మీకు ఒక కల రావచ్చు. ఆ కలలో నీరు, దేవాలయం లేదా పాత పరిచయం ఉన్న వ్యక్తి కనిపించవచ్చు. జ్యోతిష్యపరంగా ఇది శుభసూచకం అని చెప్పాలి. మకర రాశి మిత్రులారా, 25వ తేదీ అనేది ముగింపు కాదు, ఒక ప్రారంభం. చాలా కాలంగా మూసి ఉన్న అదృష్ట ద్వారం కొద్దిగా తెరుచుకునే రోజు ఈరోజు అని చెప్పాలి. కానీ ఇంకా 2 ద్వారాలు మిగిలే ఉన్నాయి. 26వ తేదీన మీ జీవితంలోకి ప్రవేశించే ఒక వ్యక్తి మీ ఆలోచనను మార్చబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వస్తారు, ఆ వ్యక్తి ద్వారా వచ్చే ఆశ్చర్యకరమైన మలుపు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విధి పంపిన వ్యక్తి. మీ జీవితాన్ని మలుపు తిప్పే సందేశం. మకర రాశి మిత్రులారా, 25వ తేదీన కాలచక్రం మొదటి ద్వారం తెరుచుకుంటుంది. ఇప్పుడు మనం 2వ ద్వారం ముందు నిలబడి ఉన్నాం. ఈ ద్వారం పేరు సంబంధాల ద్వారం. మన జీవితంలో కొంతమంది వ్యక్తులు యాదృచ్ఛికంగా వస్తారు, మరికొందరు అవసరం కోసం వస్తారు. కానీ చాలా అరుదుగా విధి స్వయంగా పంపిన వ్యక్తులు కూడా వస్తారు. 26వ తేదీన అలాంటి ఒక శక్తి మీ జీవితాన్ని తాకబోతుంది. 2వ ద్వారం తెరుచుకునే సమయం. పురాణ గ్రంథాల్లో ఒక కథ ఉంది. ఒక రాజు తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినా మనశ్శాంతి లేక బాధపడేవాడు. ఒకరోజు ఒక యోగి వచ్చి, రాజా, నీ జీవితాన్ని మార్చేది సంపద కాదు, ఒక సరైన వ్యక్తి అని చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఒక సాధారణ వ్యక్తి రాజును కలిశాడు. ఆ ఒక్క పరిచయం రాజు జీవితాన్నే మార్చేసింది. మకర రాశి వారికి 26వ తేదీ కూడా ఇలాగే ఉండవచ్చు. ఈ వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా వచ్చే మార్పు. ఈ వ్యక్తి మీకు పాత స్నేహితుడు కావచ్చు, దూరపు బంధువు కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత
మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి మాటల్లో మీరు చాలా కాలంగా వెతుకుతున్న సమాధానం దాగి ఉండవచ్చు. ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగస్తులకు 26వ తేదీ ఒక ముఖ్యమైన సమాచారం వచ్చే రోజు అని చెప్పాలి. మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీ కృషిని పట్టించుకోని వారు ఇప్పుడు మీ వైపు చూడవచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయం ద్వారా లాభం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు అనుకోకుండా వినే ఒక మాట లేదా చదివే ఒక వాక్యం మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇది సాధారణ విషయంలా అనిపించినా విశ్వం మీకు ఇచ్చే మార్గదర్శకత్వంగా భావించండి. రాత్రి తర్వాత జరిగే మార్పు. 26వ తేదీ రాత్రి తర్వాత మీ మనసులో ఒక స్పష్టత వస్తుంది. ఎవరు మీ వారు, ఎవరు కాదో మీకు అర్థమవుతుంది. కొన్ని సందేహాలు తొలగిపోతాయి. కొన్ని నిర్ణయాలు పక్కాగా మారిపోతాయి. మకర రాశి మిత్రులారా, ఈరోజు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి లేదా వచ్చే సమాచారం మీ భవిష్యత్తు దిశను మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. కాలచక్రం 2వ ద్వారం ఇప్పుడు పూర్తిగా తెరుచుకుంది. కానీ అత్యంత శక్తివంతమైన 3వ ద్వారం ఇంకా మిగిలే ఉంది. 27వ తేదీ విధి మీ చేతిలో పెట్టబోయే వరం అని చెప్పాలి. ప్రియమైన మకర రాశి మిత్రులారా, 25వ తేదీన కాలచక్రం మొదటి ద్వారం తెరుచుకుంది. 26వ తేదీన విధి పంపిన వ్యక్తి మీ జీవితానికి ఒక సంకేతం ఇచ్చాడు. ఇప్పుడు 3వ మరియు అత్యంత శక్తివంతమైన ద్వారం ముందు మనం నిలబడి ఉన్నాం. ఈ ద్వారం పేరు ఫలితాల ద్వారం. ఎన్నో రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఫలితం, ఎన్నో నెలలుగా మీరు చేస్తున్న ప్రయత్నం, ఎన్నో సంవత్సరాలుగా మీరు మోస్తున్న ఆశ, ఇప్పుడు విశ్వం వాటికి సమాధానం ఇవ్వబోతుంది. 27వ తేదీన మీ మనసు ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. ఎందుకో తెలియకపోయినా మనసు లోపల ఒక ధైర్యం పుడుతుంది. అది దైవ అనుగ్రహం వల్ల వచ్చే ఆత్మవిశ్వాసం అని చెప్పాలి. ఉదయము లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ మనసులోని భారాలు క్రమంగా తొలగిపోతాయి. ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి నిరీక్షణ, ప్రతి నిరాశ వృధా కాలేదు. శని భగవానుడు ఎప్పుడూ పరీక్షిస్తాడు, కానీ కష్టపడిన వారిని ఖాళీ చేతులతో పంపడు. ఈ 3 రోజులలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. భయం కాదు, విశ్వాసం. ఆందోళన కాదు, సహనం. నిరాశ కాదు, ప్రయత్నం. ఇవే మీ విజయానికి తాళాలు అని చెప్పాలి. ఓం శాంతి. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.